సో దిస్ ఈస్ ద వే హీ ప్లే గేమ్స్. ఈ ప్లే ఎంతసేపు తనకి ఆ ధైర్యంతో కోట్లు 25 కోట్లు ఇస్తాను ఒక్కొక్క క్యాండిడేట్కి, ఒక ఎమ్మెల్యేకి 10 కోట్లు ఇస్తాడట, ఒక ఎంపీకి 50 కోట్లు ఇస్తాడు. ఎక్కడ డబ్బు? ఎవరి డబ్బు? నీ సొమ్ము ఎంత? నీ ఆస్తి ఎంత? నేను మాట్లాడుతాను, నీ పాల ఇది పెట్టచ్చుగా అమరావతిలో, ఎందుకు తీసుకురావు నీ కంపెనీని? ఎందుకు తీసుకురావాలి? ఇవన్నీ ఈ వాంట్ టు స్క్వీజ్ ద మనీ. ఈ కొత్త రాష్ట్రాన్ని పెట్టుకుని ఎంత పిండుకుందాం, ఇంకెన్నేళ్ళు పిండుకుందాం, టిల్ తన కొడుకుని ఒక పొలిటికల్గా ఒక స్ట్రాంగ్గా చేసేదాకా హీ వాంట్ టు. అది నేను వస్తే పోతుంది, నేను కష్టపడుతున్నాను, నేను ఒక్కడనే కష్టపడుతున్నాను. నీకు 40 ఏళ్ళ అనుభవం ఉన్నవాడివి, 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడివి. సెప్టెంబర్ 8వ తారీఖు 2016లో గవర్నమెంట్ కూర్చోబెట్టి మోదీ హైదరాబాద్ మీటింగ్కి సంబంధించి ఏపీ మీటింగ్కి సంబంధించి, గుంటూరు మీటింగ్కి సంబంధించి స్పెషల్ స్టేటస్ మీద ఏదో ఒక స్టేట్మెంట్ చేస్తారు, ఆయన ఖచ్చితంగా దాని గురించి ఒక శుభవార్త చెప్తారు అని అందరూ ఆతృతగా ఎదురు చూశారు. ఈ గ్యాస్ అండ్ పెట్రోలియం స్టోరేజెస్ గురించి ఆయన మాట్లాడారు. అంటే ఆ స్టేట్కి సంబంధించి విజన్ని ఎక్స్ప్రెస్ చేశారు, కానీ సంతృప్తికరమైన ఒక సంచలనమైన నిర్ణయాలు అయితే తీసుకోలేదు. వీళ్ళ కోసం, వీళ్ళు వాగుళ్ళ కోసమని వీ కెన్ నాట్ టేక్ ఇర్రెస్పాన్సిబుల్ స్టెప్. వై ఐఎమ్ టెలింగ్ ఇర్రెస్పాన్సిబుల్ స్టెప్? ప్రత్యేక హోదా అనేది ఇట్ విల్ బీ ఇర్రెస్పాన్సిబుల్ స్టెప్. దట్ హ్యాస్ బీన్ ఎక్స్ప్లెయిన్ టు హిమ్ ఇన్ 2016. దట్స్ వై ఈ యాక్సెప్ట్. ఏంటి ఇర్రెస్పాన్సిబుల్ అవుద్ది? ఇప్పటికి 11 రాష్ట్రాలు ఉన్నాయి కాకుండా, వాళ్ళు ఇలీగల్ ఎలిజిబుల్ ఆల్రెడీ అగ్రిమెంట్ అయితే వీ హ్యావ్ టు కంటిన్యూ దెమ్. కాకుండా అనదర్ 6 స్టేట్స్ మనం అడగడానికి ముందు 6 స్టేట్లు అడిగినాయి. ఇది మనం 7వ స్టేట్. దట్స్ అ వెరీ రాంగ్ ఆర్గ్యుమెంట్. ఇతర రాష్ట్రాలు 11 రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, కాశ్మీర్, ఇవన్నీ కూడా ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రీవియస్లీ అగ్రీడ్ అపాన్ అండ్ సైన్డ్ డాక్యుమెంట్స్. వాళ్ళకి ఇవ్వకపోతే దే కెన్ గో టు కోర్ట్. ఎందుకంటే అది ఆల్రెడీ ఇప్పుడు కొత్తగా చేసింది కదా, ఎప్పటిదో అది కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు. బికాస్ అసలు స్పెషల్ స్టేటస్ కావాల్సిన పాయింట్స్ ఏంటి? చుట్టూ ఇంటర్నేషనల్ బార్డర్ ఉండాలి, టెర్రరిజం అనేది ఉండాలి, హైలీ కొండ ప్రాంతం అయి ఉండాలి, వీళ్ళు ట్రైబల్స్ అధిక శాతంలో ఉన్న ప్రాంతంగా ఉండాలి. 5వ పాయింట్ ఎక్స్ట్రాడినరీ ఫైనాన్షియల్ క్రైసిస్. ఈ 5 మనకి ఇంటర్నేషనల్ బార్డర్ లేదు, మనకు ఫైనాన్షియల్ క్రైసిస్ అదే ఉంది కదా, వినండి, అదొక్క పాయింటే మనకి. బట్ బీహార్కి వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ బార్డర్ టెర్రర్ సెక్యూరిటీ ఉంది. బంగ్లాదేశ్కి బెంగాల్కి వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ బార్డర్ సెక్యూరిటీ, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆల్ దీస్ పీపుల్, జార్ఖండ్, వీళ్ళందరూ అడుగుతున్నారు. సో వీళ్ళ ఇస్తే సెన్సిటివ్ ప్లేస్ అవి ఎక్కువ మనకు ఒక పాయింట్, వాళ్ళకి 2-3 పాయింట్లు ఉన్నాయి. వాళ్ళకి జార్ఖండ్ ఈజ్ ఆల్సో న్యూ స్టేట్, వాళ్ళకి ఛత్తీస్గఢ్ వాళ్ళకి ఉన్నాయి, కొత్త పాయింట్లు ఉన్నాయి. వాళ్ళకి ఇంకా సరౌండింగ్ బార్డర్స్, టెర్రరిజం అన్నీ ఉన్నాయి. ఛత్తీస్గఢ్ మావోయిస్టులు బేబస్సమైన ఉంది. ఇవ్వాలి. అందరికి ఇస్తే ఎన్ని అవుతాయి? 18 స్టేట్లు అవుతాయి. సో ఇంకోటి, ఆంధ్రాకి ఇస్తే మేము ఒప్పుకోమని ఆల్రెడీ తమిళనాడు పంపించింది, తెలంగాణ అప్పుడు కర్ణాటక అడిగింది. సో అన్ని రాష్ట్రాలకి ఇవ్వడం కుదరదు. కుదరకపోయినా ఒక ఆంధ్ర రాష్ట్రాలను, దక్షిణ రాష్ట్రాలను మోదీ ఎప్పుడు చులకనగానే చూస్తారు. తెలుగు రాష్ట్రాలను చాలా చులకనగా చూస్తారు. యూనిటీ ఆఫ్ లిబర్టీ విషయంలో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆ లిబర్టీని స్థాపించారు. అలాంటిది ఈ ప్రాంతాల వైపు ఎందుకు చూడడం లేదు మోదీ? తెలుగు ప్రాంత ప్రజల్లో ఉంది. ఇట్ ఈస్ ద స్టేట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. నువ్వు కట్టు. ఇదేమి అంత అయిన ఖర్చు మోడీ ఇవ్వాల. వాళ్ళు స్టేట్ గవర్నమెంట్, దే హ్యావ్ టేకెన్ ఇనిషియేషన్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ హెస్ గివెన్ 300 crores అంతే. 3,000 30,000 ఇంత బుల్షిట్, అబద్ధమైన బోగస్ మాటలు. యూ గో టు RTA ఇన్ కరెక్ట్ 300 crores వాజ్ గివెన్ టు దిస్. తర్వాత ఇవాళ హౌ మచ్ మనీ ఇట్ ఈస్ జనరేటింగ్ దట్ స్టాచ్యూ, హౌ మచ్ మనీ ఇట్ ఈస్ జనరేటింగ్, హౌ మచ్ ఎంప్లాయ్మెంట్ ఇట్ ఈస్ గివింగ్. సో ఇట్ ఈస్ నాట్ వేస్ట్ ఆఫ్ మనీ. ఇట్ ఈస్ 300 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినా ఇట్ ఈస్ జనరేటింగ్ మనీ. అంత టూరిస్ట్, ఫారెన్, ఇంటర్నేషనల్ ఇవాళ ఆల్రెడీ ఇంకా బిగినింగ్లోనే ఉంది. ఇంకా మిగతా అరేంజ్మెంట్స్ కాకముందు ఇట్ ఈస్ స్టార్టెడ్. సో యూ ఆల్సో కెన్ స్టార్ట్. సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి ఇస్తే నిరుద్యోగులు బాగుపడతారు, ఇండస్ట్రీస్ వస్తాయి, కెన్ యూ టెల్ మీ టాక్స్ ఎగ్జంప్షన్స్ ఉంటాయి. కెన్ యూ షో మీ వన్ స్టేట్ ఇన్ దిస్ కంట్రీ విచ్ గాట్ స్పెషల్ స్టేటస్ and generated industries and employment? Show me one record. No, it's Kashmir nunchi when there is no that kind of situation, why
Politicians are raising that statement Further, again and again, they- and also the college students and also the unemployment అదే guys. దట్ ఈస్ దట్ హిపోక్రసీ అండ్ డ్యూప్లిసిటీ. కాంగ్రెస్ ఈస్ టెలింగ్ టుమారో మేము వస్తే ఇస్తామని. ద సేమ్ మొయిలీ, వీరప్ప మొయిలీ ఆఫ్ దట్ కాంగ్రెస్ హ్యాస్ రిటన్ అ లెటర్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ బై స్టేటింగ్ హూ ఆర్ యూ to discriminate between the states' problem. You are only an arbitrator. You cannot say one state is eligible for special status and one state is not eligible. Who are you? అంటే ఏంటి, మీరెవరు? ఒక రాష్ట్రం యొక్క సమస్య చిన్నది, ఒక రాష్ట్రం యొక్క సమస్య యొక్క పెద్దది కనుక దీనికి ఇవ్వాలి దానికి ఇవ్వకూడదని మీరెవరు? మీరు ఓన్లీ ఆర్బిట్రేటరే. యూ ఆర్ నాట్ ద డిసిషన్ మేకర్. యూ కెన్ నాట్ టేక్ డిసిషన్. దిస్ జెంటిల్మెన్ ఆఫ్ ఫ్రమ్ కాంగ్రెస్ హెస్ రిటన్ లెటర్ అండ్ నౌ దే సే దిస్ Special అంటే status ఇక్కడ ఒక గురించి ఎవరు మాట్లాడినా కూడా ఈ నాలుగు ముక్కలు చెప్తారు. 1 minute ఐ విల్ జస్ట్ కంక్లూడ్ ఈ విషయం మీద. అంటే వై వీ హ్యావ్ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మేము ఒకటే మాట మీద ఉన్నాం, స్పెషల్ స్టేటస్ ఈజ్ నాట్ పాసిబుల్, దట్ వర్డ్ ఈజ్ నాట్ పాసిబుల్. ఆ మాట బదులు వేరే మాట పెట్టుకుందాం, అన్ని ఫెసిలిటీస్ దానివల్ల వచ్చే ఫెసిలిటీస్ అన్ని మీకు ఇస్తాము. ఎందుకంటే ఆ మాట పెడితే 7 రాష్ట్రాలు ఆల్రెడీ అప్లికేషన్లో పెడతాయి, మనం వాళ్ళని చీట్ చేయడం కోసం అని మీకు ఇచ్చేసాం. ఓకే, ఒక అనౌన్స్మెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ లాగాను చంద్రబాబు గవర్నమెంట్ లాగా ఎలక్షన్లో ప్రామిసులు అంటూ ఎస్ వీఆర్ అనౌన్సింగ్ స్పెషల్ స్టేటస్ టు ఆంధ్రప్రదేశ్ అని అంటూ ఒక్క నిమిషం అనౌన్స్ చేస్తాం. పేపర్లో ఆ రోజు టీవీలో పేపర్లో ఆహా ఓహా అని అంటారు. మూడో రోజు అదే మూడో రోజు ఏమో నేను చెప్తాను ఇప్పుడు అయిపోయింది అనుకోండి. మూడో రోజు వన్ ఆఫ్ ది స్టేట్స్ విల్ గో టు కోర్ట్ అండ్ కోర్ట్ విల్ గివ్ స్టే. వెరీ సింపుల్. మాకు వదిలించుకుంటే ఈజీ, మేము ఇచ్చేసామయ్యా కోర్టు అడ్డుకుందాం, మేమేం చెప్పగలం అని చెప్పి నో ప్రయత్నం చేసి స్టేట్మెంట్ ఇచ్చేంత వరకు బాధ్యత తీసుకోండి. అట్లీస్ట్ మీరు ఎనౌన్సియేషన్ తీసుకొని ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారన్న తృప్తి వాళ్ళకు ఉంటుంది కదా. This is the thing which was explained to Chandrababu in 2016 September 8th. He got convinced. Yes, Modi said we are not here to make dramas. I am against these dramas. I am fighting for that only. నేను ఈ డ్రామాలు జనాలు ఈ చేయటం వద్దు. అది కన్విన్స్ అయ్యేది రామారావు ఒప్పుకున్నాడు. సెంట్రల్ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ చూసుకుంటే నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వాన్ని కైవసం చేసుకునేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే ఆల్రెడీ మోదీ కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది. ఆయన చేసిన తప్పుల వల్ల ఆ ప్రభావం ఇందాక స్పెసిఫై చేసిన జిఎస్టీ కానివచ్చు, డిమానిటైజేషన్ కానివచ్చు, మొన్న గుంటూరు సంబంధించిన 1 by 1 GST. You are talking about GST వల్ల ఈ బిగ్ షాట్స్ పెట్రోల్ 1 by 1 I will come. GST వాట్ ఈస్ ద కందిపప్పు 2000 GST రావడానికి ముందు ఎంత, ఇవాళంతా 160 రూపీస్ వాజ్ ది టైమ్ టు 180 వాజ్ ద టైమ్. టుడే 80 రూపీస్ 70 రూపీస్. ఈ కందిపప్పులు ఉల్లిపాయలు ఈ ఉన్న మిడిల్ క్లాస్కి జనాలకి సాధారణ జనాలకి రెగ్యులర్గా కావాల్సిన ఐటమ్స్, రెగ్యులర్ నీడ్స్. సీ ద రేట్స్, దే ఆర్ హ్యాపీ. ఎందుకంటే ట్యాక్స్ ఎగ్గొట్టిన వాళ్ళు, రోజుకి ₹1,00,000 వ్యాపారం చేస్తూ కూడా ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టిన వాళ్ళు ఫీల్ అవుతారు. ఎందుకంటే మనకే ప్రొవిజన్ స్టోర్స్ ఉంటాయి ఆల్మోస్ట్. బ్యాంకుల్లో ఉన్న డబ్బులన్నీ తీసుకొచ్చి పేద ప్రజల అకౌంట్ లో వేస్తానలేదు. అక్కడ అన్నది ఇంటర్ప్రిటేషన్. ఆ డబ్బంతా తీసుకొస్తే ఒక్కొక్కళ్ళ అకౌంట్లో 15 లక్షలు వేసినా సరిపోతుంది అని అన్న మాటని 15 లక్షలు వేస్తామని వీళ్ళు కంటే. ఇప్పుడు జిఎస్టీ మిడిల్ క్లాస్, లోవర్ క్లాస్, ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. అందుకనే జిఎస్టీని వీళ్ళు ఎంత బాగినా యూపీలో గెలిచాము, అక్కడ గెలిచి అన్ని చోట్ల గెలుస్తున్నాం. యూపీ వీళ్ళ ఈ స్లోగన్ పనిచేయాల. ఎందుకంటే వీళ్ళకి దెబ్బతిన్నది ఎవరు? బడా వ్యాపారస్తులు. ఎన్నాళ్ళు మీ దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తూ వాడు ట్యాక్స్ కట్టలా, వాడు వైట్ పేపర్ మీద ఇస్తాడు, బిల్లు ఇవ్వాల. ఇవాళ వాడు చేసే పని లేదు, ఆ ఛాన్స్ లేదు. సో ఈ కొన్నా వాడికి ఒక నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్ ప్రకారం ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో దట్ ఫెలో ఈజ్ బౌండ్ అండ్ ఫోర్స్డ్ టు పే ఫ్రమ్ హిజ్ నోస్ ద ట్యాక్స్. సో ఇవాళ అందుకని ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీలో 13,000 కోట్ల మంది జాయిన్ అయ్యారు. ఇంతమంది లేదు ఇంతకుముందు, ఇప్పుడు జాయిన్ అయ్యారు. ట్యాక్స్ పేమెంట్ హ్యాస్ గాన్ అప్ టు 40% ఇంక్రీజ్ అయింది గతంలో ట్యాక్స్ రిసీవింగ్స్. సో అదర్ పీపుల్ ఆర్ హ్యాపీ. సో డిమానిటైజేషన్, హూ ఈజ్ యాంగ్రీ? డిమానిటైజేషన్ నువ్వు గోనె సంచుల్లో డబ్బుల్లో దొంగ కంపెనీల్లో డొల్ల కంపెనీలు పెట్టి రొటేట్ చేసుకుంటాను. మీరు డిమానిటైజేషన్ జిఎస్టీ పేరుతో విజయ్ మాల్యా లాంటి వాళ్ళను లేకపోతే అంబానీ లాంటి వాళ్ళను ఆయన రక్షించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు వస్తున్నారు బ్యాంకులు దోచుకున్న విజయ్ మాల్యాని, మోడీని తప్పించే ప్రయత్నం చేశారు. వాళ్ళు హ్యాపీగా షికార్లు చేస్తున్నారు. వాళ్ళ నాలికని నోరనాల, నాలిక తాటి పట్టనాల.
ఏం సిగ్గు శరం లేకుండా మాట్లాడతారమ్మా ఈ కాంగ్రెస్ వాళ్ళు? నీరవ్ మోడీకి డబ్బులు ఇప్పించింది ఎవరమ్మా? మాలియాకి డబ్బులు ఇచ్చింది ఎవరు? ఎవరికంటే మీరు ఉండగా కాదు, మీ ప్రభుత్వంలో కాదు, రిజర్వ్ బ్యాంకుని మీ ఇంటి వాహనంలో వాళ్ళ ప్రభుత్వంలో చేస్తే కనీసం బీజేపీ ప్రభుత్వం అన్నా దాని గురించి శ్రద్ధ తీసుకోవాలి కదా. ఇప్పుడు శిక్ష రిపోర్ట్ వేయాలి కదా. శిక్ష వేస్తాను ఇప్పుడు, మరి వస్తున్నాడు ఈ రోజు చిన్న ఉద్యోగస్తులు, చిన్న రైతులు రుణమాఫీకి సంబంధించి ఇళ్ళ దగ్గరకు వచ్చి బ్యాంకర్లు పీకల మీద కూర్చుంటున్నారు. మాల్యా లాంటి వాళ్ళు మాత్రం హాయిగా పక్షులాగా ఎగిరిపోతున్నారు. గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఇట్. మాల్యాన్ని తెప్పిస్తున్నాం. ఇప్పుడు వెళ్ళిపోవటం ఆపటం అనేది మన చేతుల్లో లేదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒకటి ఉంది, వీ షుడ్ నో. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యి ఛార్జ్ షీట్ ఫైల్ అయితే కానీ వీ కెనాట్ స్టాప్ దేర్ పాస్పోర్ట్. మనం వెళ్ళిపోయి ఎవరిని పడితే వాడిని గవర్నమెంట్ వాడు ఐఎమ్ ఎలిజిబుల్, హౌ కెన్ యూ స్టాప్ ఇట్? నా మీద ఏమైనా ఎఫ్ఐఆర్ ఉందా? వాడు అడిగితే సమానం లేదు. సో గవర్నమెంట్ కెనాట్ స్టాప్ ఇట్. వీళ్ళు తెలివి, ఈ కాంగ్రెస్ వాళ్ళు ప్లాన్ చేసి వాడికి ఎప్పుడైతే రిపోర్ట్ వస్తుందని, జనవరిలో వస్తుందని తెలిసిందో తెలవడానికి ముందే వాడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వీళ్ళు, ఎందుకంటే వీళ్ళే దోషులు. ఇప్పుడు బయటకు వస్తే ఇప్పుడు ఎందుకు ఒక్కొక్కడికి తార్ ఎత్తుతున్నారు? మాలయ్య ఇస్ కమింగ్, మాలయ్య సరెండర్డ్, నేను పే చేసేస్తాను. మొన్నటిదాకా ఊని మాట్లాడాడు, వాడు సరెండర్ అవుతున్నాడు. ఎబిరిబడి కత్తిరోజు వచ్చాడు. అందరూ వస్తున్నారు, అందరూ ఒక్కొక్కళ్ళు వచ్చి వీళ్ళ జాతకాలు బయటపడుతున్నాయి. జాతకాలు ఒకటి కాదు, చిదంబరం అనేవాడు జైలుకి వెళ్ళక తప్పదు. 2019 తర్వాత ఈ ఆల్రెడీ బెయిల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఇంకా దీంట్లో ఉన్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు క్యూ కట్టాలి. ఇది భయపడుతున్నారు వాళ్ళు చేసిన తప్పిదాలు అట్లా ఇట్లా కాదు. ఈ 60 ఏళ్లలో ఒక రిజర్వ్ బ్యాంకుని, మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తా. నీరవ్ మోడీని అన్నారు కదా, నీరవ్ మోడీ ఒక డబ్బు కట్టి వాడు డబ్బు కట్టాలి, కట్టకుండా హీ హెస్ ఆస్క్డ్ ఫర్ ఎక్స్ట్రా మనీ, ఎక్స్ట్రా లోన్ అగైన్. సో వన్ ఆఫ్ ది డైరెక్టర్, దిస్ ఈజ్ సంబడి హూ హెస్ బీన్ అపాయింటెడ్ ఫ్రమ్ పిఎంఓ. మన్మోహన్ సింగ్ పిఎంఓ నుంచి అపాయింట్ చేస్తున్నాడే డైరెక్టర్. ఇన్ దట్ మీటింగ్ ద డైరెక్టర్ అబ్జెక్టెడ్ ఫర్ దిస్. ఎట్లా అంటే పాత లోన్ క్లియర్ చేయకుండా హౌ కెన్ యూ గివ్ న్యూ లోన్? హీ అబ్జెక్టెడ్ ఇట్. సో దట్ వాస్ కెప్ట్ పెండింగ్. ఆఫ్టర్ 2 days this Nirav Modi gave a hi-fi party for which Rahul Gandhi came, and that party took place that night. They are very happy. Next day it was getting cleared. So immediately this gentleman wrote letter to RBI governor and finance secretary. Then Chidambaram called this gentleman. I am not telling, that gentleman has given a open interview in English channel. He was Chidambaram has called him and said, you don't interfere in it. If you don't like it, quit the job, because it is from PMO, so it is going to take place. If you feel it is irksome for you, resign the job, but keep it in mind, don't resign the job because of this. You tell your own self reasons for resigning. That is the force on him. So he said, on my health ground, I am resigning. This is the way these people looted this country. Tomorrow, people are ready. Vote for Lotus, not for looters. You Lotus gang. We are Lotus gang. So people vote for Lotus, not looters.